నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ లో డిజిటల్ వెదర్ డిస్ప్లే బోర్డుల్ని ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు ఉధృతంగా కొనసాగిన కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం పాలమూరులో ఎర్ర జెండాల కవాతు దౌలతాబాద్ లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం తెలియని ఆచూకీ ఆందోళనలో కుటుంబ సభ్యులు ముగిసిన మొదటి విడత గ్రామ పంచాయతీ నామినేషన్ల పర్వం వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిజిటల్ వెదర్ రిపోర్ట్ డిస్ప్లే బోర్డుల్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ వెదర్ రిపోర్ట్ బోర్డుల్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలోని 26 మండలాల్లో 41 కేంద్రాల వద్ద ఈ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామమన్నారు అదేవిధంగా బోర్డుల ఏర్పాటుతో రోజువారీగా వాతావరణంలో జరిగే మార్పులతో పాటు ఉష్ణోగ్రతల్ని ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు బోర్డు కింద ఈరోజు మన జిల్లాలో మన వాతావరణం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డు ద్వారా మన పబ్లిక్ కోసమని మనకి ఇవాళ పెట్టడం జరిగింది ఇది ఒక మంచి ఇనిషియేటివ్ దీంట్లో మన జిల్లాకు సంబంధించిన 41 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని ఉన్నాయి 26 మండలాల్లో 41 స్టేషన్స్ పెట్టడం జరిగింది అంటే ప్రతి స్టేషన్ దగ్గర కూడా ఆ వాతావరణం ఎలా ఉందని మనం చూసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది మన టెంపరేచర్ ఎంత వేడి ఉందన్నది విండ్ వెలాసిటీ ఎంత విండ్ ఉందన్నది రెయిన్ఫాల్ ఎంత ఉందన్నది ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే రూపంగా మనకు పెట్టడం జరుగుతాయి ఇవి కాకుండా మనకు 3 రోజుల ఫోర్కాస్ట్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతాయి సో ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అవుతూ ఉంటాయి దీనివల్ల ప్రజలు కూడా ఏ ఏరియాలో మనకు వేడి ఎక్కువ ఉంటుంది ఏ రోజు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు వర్షం వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం రెండవ రోజు కూడా ఉధృతంగా కొనసాగింది అన్ని నియోజకవర్గాలతో పాటు మండలాల కేంద్రాల్లోనూ కార్మికులంతా ఏకమై సమస్యల సాధన దిశగా తమ ఐక్యతను చాటారు ఇక జిల్లా కేంద్రంలోనూ సిఐటియు టియుడబ్ల్యూయు సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా హమాలి డ్రైవర్ గ్రామ పంచాయతీ కార్మిక మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులంతా ఎర్ర జెండాలతో కవాతు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్మికుల్ని స్థానిక తెలంగాణ చౌరస్తా వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఆందోళన చేపట్టిన కార్మిక సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు నీకుండానంత
దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగానే ఈరోజు సమ్మెలో 2 రోజులుగా 2 రోజులు కొనసాగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక తీసుకోవాలని చెప్పి తెలంగాణ మున్సిపల్ వర్కర్తో పాటు అన్ని సంఘాలతోన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం అమలు చేయకుండా నెలసరి జీతాలు ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు పెండింగ్ ఉన్న సమస్యలు PFESA కూడా కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిమగ్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి కాకుంటే మళ్ళోసారి సమ్మెలకు వెళ్తామని చెప్పి మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ సమావేశం సుమారు 20 కోట్ల మంది కార్మిక వర్గం ఈ 2 రోజులకు సమ్మె చేస్తుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడం కొరకు, కనీస పెన్షన్, సామాజిక భద్రత కల్పించడం కొరకు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్తో జరుగుతున్న ఈ సమ్మెను విజయవంతంగా సాగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని అమలు చేయాల్సిందిగా మొత్తం కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. కార్మిక వ్యతిరేక విధానాల్లో భాగంగా కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు సవరిస్తూ ఉంది. 44 చట్టాలని 4 కోళ్లుగా పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతిలో చేస్తూ ఉంది. రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు చేస్తూ ఉంది. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడతా ఉంది. మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి ఫాతిమా విద్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా రూపొందించిన ప్రాజెక్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2017, 18, 19వ విద్యా సంవత్సర ఇన్స్పైర్ ప్రేరణ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 330 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారని డీఈఓ వెల్లడించారు. ఇందులో జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయికి అర్హత ఉన్న ప్రాజెక్టులను ఎన్నుకొని హై లెవెల్ కాంపిటీషన్కు ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి వెల్లడించారు. సన్ ఆఫ్ ఎస్ శ్రీనివాసులు, జెడ్పీహెచ్ఎస్ అప్పన్నపల్లి, మహబూబ్నగర్ మండల్ సార్. ఇప్పుడు 18కి సంబంధించిన విద్యార్థులు అదే వరుసలో నిలబడి ఉండాలి. లైన్గా ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే రావాలి. 2-3 రావాలి. 2017, 18 మరియు 18, 19 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఇన్స్పైర్ ప్రేరణ అవార్డుల కార్యక్రమం 3 రోజుల పాటు మహబూబ్నగర్ జిల్లాలో 4 జిల్లాల అంటే ఎర్స్టవైల్ మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. 4 జిల్లాలకు సంబంధించిన 330 ప్రాజెక్టులు రావడం జరిగింది. వాటిలో జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయికి అర్హత ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను స్థానిక మహబూబ్నగర్ జిల్లాలో ఫాతిమా విద్యాలయంలో విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో 3 రోజులు విద్యార్థులకు మంచి అవగాహన కల్పించి వాళ్ళలో ఉన్న సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని, సైన్స్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ను వెలికితీయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడం, రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయికి ఎదుగుతారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా సంవత్సరం నుంచి మొదటి నుంచే ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్ తయారు చేసుకొని జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. My name is Musina Fatima. I am studying in 9th class English medium. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు గవర్నమెంట్ హై స్కూల్ మహాత్మా గాంధీ రోడ్. ఈ అవార్డు వచ్చిందని నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెక్స్ట్ టైం కూడా నేను ఇదే రావాలని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం నీటూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథం అదృష్టం తీవ్ర కలకలం రేపింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విశ్వనాథం అదృష్టం గ్రామంలో ఆందోళనకు దారితీసింది. అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లిన విశ్వనాథం ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు దౌలతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా ఉండేందుకు విశ్వనాథాన్ని కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా విశ్వనాథం కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పరామర్శించారు. అదృష్టం విషయాన్ని రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు.
చెప్పండి. మనకి వేరే కొట్లాటలు కొట్లాడలేదు. ఎవరైనా ఏమన్నా నామినేషన్ వేయొద్దు చేయొద్దేమని చెప్పిరా? అదే మేడం, నేను ఊర్లోనే ఉన్న ఊరికి వచ్చినాను మేడం. నేను నీటూరులోనే ఉన్న వాళ్ళ కుటుంబం కూడా. సో ఒకసారి పర్సనల్గా డిఎస్పీ గారిని చూడమని ఉంది మేడం. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ప్రశాంతమైన విలేజ్లో ఇప్పటివరకు ఇట్లాంటివి లేదు. మరి ఇది ఫస్ట్ టైం తను గట్టి కార్యకర్త మొత్తం ఊర్లో కూడా అందరితో మంచిగా ఉంటాడు. మరి సో ఇది మరి ఏమన్నా కొత్త కల్చర్. 11 గంటలకు వచ్చింది సార్. 11 గంటలకు వచ్చి తిన్నాడు, తిని పనుకున్నాడు. పనుకున్న తర్వాత 1 గంటకు లేచింది. 1 గంటకు అయిన తర్వాత బయటకు పోయింది. బయటకు పోయినాక నేను అన్నాను అప్పుడే, ఇప్పుడు ఇంత జల్దీ మళ్ళీ ఆడిపోతున్నావు, ఇప్పుడే టైంకి ఇప్పుడే వచ్చినావు అంటాను అన్న. అంటే బయటకు వేస్తాను, నేనే ఆడిపోతా, దొడ్లకు మ్యాథ్ వేసేస్తా అంటాను అన్నాడు. అంతే సార్. ఇక బయటకు వచ్చేసిండు. ఇక తెలియదు సార్. మళ్ళీ అర్ధగంట అయిన తర్వాత నేను లేచిన. అర్ధగంట అయిన తర్వాత లేచినాక బయటకు వచ్చి చూస్తే బుగ్గ కరెంటు లేదు. చెప్పు ఈడొక చెప్పు పడ్డది, గేట్ అవతల ఒక చెప్పు పడ్డది. అంతే సార్. ఇక అనుమానం ఉందమ్మా? అనుమానం అంటే ఇంతకుముందు కొట్టుకున్నాం. అయినా అది కేసు ఉందే లేదో తెలియదు కానీ వాళ్ళ అనుమానం వాళ్ళు చేశారని నమ్మకం నాకేమో ఉండదో డౌట్. కానీ ఇక ఇప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయి కదా, నామినేషన్ వేసేటందుకు ఇట్లా కిడ్నాప్ చేసిండ్రా నాకు డౌట్ ఉండదు సార్. సడన్గా అప్పుడే వచ్చేసి నేను ఏం ఆలోచన చేయక ఒక 5-6 మందిని కలిసి పిఎస్ పోయి కంప్లీట్ చేసినాము. ఆయన కష్టజీవి, ఎవరి కోసం ఏం పాడు చేసేటోడు వ్యక్తి కాదు. అదులోడు ఏం చేసిండు, ఇతలోడు చేసిండు. ఇంతకు మూడు ఒకటి లేడీస్ కేసు పెట్టిన ఇంటిపక్కల పాలెళ్ళే, ఇంకోటి భూమి కక్షలో కూడా ఒకటి కేసు ఉంది పోలీస్ స్టేషన్లో. అవి కాంప్రమైజ్ అయినరు. మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చి రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఏం చేశారంటే. ఈ బులెటిన్లో వచ్చిన విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A. చైతన్యారెడ్డి. TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. కార్ డెకార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్ డెకార్స్. లెదర్ సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, బంపర్స్, అలై వీల్స్, రివర్స్ క్యామ్, అన్ని రకాల కార్ యాక్సెసరీస్ అత్యుత్తమమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించును. అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును. ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు. విచ్చేయండి. కార్ డెకార్స్, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 99893988. విరామం అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. అనంతరం ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల గురించి ఆమె సిబ్బందిని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలోని గ్రామాల వారీగా మొదటి ఏఎన్ఎం, రెండవ ఏఎన్ఎంలను
గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ పంపిణీ, వారి పట్ల సరైన అవగాహన కలిగించాలని, ప్రసవ సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 2 నార్మల్ మేడం. ఓకే 29 ఎల్ఎస్సిఎస్. Directly let them go to Hyderabad or Mahbubnagar because we do not have facilities, so there is no point in delaying people over here. Okay. Rest of the I think okay. శ్రీమతి శ్వేతా మోహంతి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క పరిస్థితులను గమనించి యొక్క పనితీరుపైన అవగాహన కలగాలని చెప్పేసి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంను సూపర్వైజర్సు అందరికీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రగతి ఎలా ఉందని చూడడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచి పనితీరు చూపించడం జరిగింది. దానికి లాస్ట్ ఇయర్ బెస్ట్ అవార్డు కూడా అది ఇంతకుముందు 2-3 సార్లు బెస్ట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. మన యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ రాఘవేందర్ రెడ్డి సమక్షంలో మరి సుజనా మేడం DDO సమక్షంలో మరి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నీ కూడా ఇమ్యునైజేషన్ కానీ, తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కానీ, కేసీఆర్ కిట్ ఇవ్వడంలో కానీ, అదేవిధంగా కంటి వెలుగు ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత ఇన్ఫెంట్ డెత్, మెటర్నల్ మోర్టాలిటీ కానీ, మాతృత్వ మరణాలు, శిశు మరణాలపైన పూర్తిగా మరి చర్చ జరిగింది. దీనిలో మన జిల్లాలో మొత్తం మీద ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు బెస్ట్ అని చెప్పి కలెక్టర్ మేడం గారు ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా మరి మన జిల్లాలో ఈ యొక్క ప్రాథమిక 24 అవర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి వారం రివ్యూ తీసుకోవడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు. అందులో భాగంగా మన యొక్క ఆమె యొక్క పూర్తి దృష్టి అంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దృష్టి మళ్లించడం, ప్రాథమిక ఆరోగ్య పనితీరుపై ప్రతి వారం చర్చించడం, అదేవిధంగా డిఎంఎండ్ లెవెల్ నుంచి మరి కింది స్థాయి ఆశా వర్కర్ వరకు మరి ఈ యొక్క పనితీరుపై అవగాహన కలగడం, అదేవిధంగా పనితీరులో ఎవరైనా బ్యాడ్గా ఉంటే వాళ్ళకు మరి మెమోలు ఇవ్వడము, తర్వాత సస్పెండ్ చేయడం అలా చేయడం జరుగుతుంది. అందుగా అందరూ కూడా అలర్ట్ అయ్యి మన తన యొక్క విధి నిర్వహణలో అందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు రావడం జరిగింది. ఈరోజే 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3 నార్మల్ డెలివరీస్ అయినాయి. అదేవిధంగా ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 256 నార్మల్ డెలివరీస్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 20 నుంచి 30 నుంచి 40 డెలివరీస్ అవుతూ ఉన్నాయి. ఇంకా పెరగాలని, అదేవిధంగా దీనికి సంబంధించిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఐపీ రన్ కావడానికి రూమ్స్ సరిగా లేవు. ఆపరేషన్ థియేటర్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందంటే అక్కడ థియేటర్ మొత్తం కూలిపోతూ ఉంది. వనపర్తి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసే గడువు బుధవారంతో ముగియనుండడంతో అభ్యర్థులంతా భారీగా నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. వనపర్తి జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి విడతగా 4 మండలాల్లోని 80 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 79 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాగా 33 గ్రామ పంచాయతీలు 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మొదటి విడతలో వనపర్తి, గోపాల్పేట, కిల్లాగన్పూర్, రేపల్లి మండలాల్లోని సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ నామినేషన్లు దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ సర్పంచ్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సయ్యద్ నామినేషన్ చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్నా చేపట్టారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పర్సాపూర్ గ్రామం బీసీ జనరల్ రిజర్వ్ కేటాయించబడింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఓసీ కేటగిరీకి చెందిన సయ్యద్ అహ్మద్ తమ నామినేషన్ పత్రాల్లో తప్పుడు ధృవపత్రాల్ని సమర్పించారని వారు ఆరోపించారు.
ఈ విషయంపై సంబంధిత ఆర్ఓ అధికారికి తెలియజేసి సయ్యద్ నామినేషన్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీంతో సంబంధిత ఆర్ఓ అధికారి సయ్యద్ అహ్మద్ వద్ద బీసీ సర్టిఫికెట్ ఉందని రిజెక్ట్ చేయలేమని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడంగల్ మహబూబ్ నగర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొడంగల్ మండల మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 2014లో జరిగిన సమగ్ర సర్వే ప్రకారం అతను సయ్యద్ ఓసీ కేటగిరీకి చెందినవాడని, అతని వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రం నకిలీదని ఆరోపించారు. కానప్పుడు అవునప్పుడు అనేది నిర్ధారణ కాలేదు సార్. ఈ కానప్పుడు అవునప్పుడు నిర్ధారణ గురించి అని చెప్పేసి ನೀವು నిర్ధారణ ఏ విధంగా నిర్ధారణ చేస్తున్నారు? కాదు, బీసీ కులాలది గజెట్ ఉంది. బీసీ కులాలలో అఫీషియల్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఇద్దరు ఉన్నప్పుడు వచ్చేసి గజెట్ మీ దగ్గర ఉంచుకోవాలి. బీసీ కులాలు బీసీ కులాలలో వచ్చేసి బీసీ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. మహబూబ్నగర్ టీఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో టీఎన్జీఓ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు అనంతరం స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం 2వ రోజు కూడా తమ నిరసన తెలియజేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరినట్లుగా ఆయన తెలిపారు. మాతో పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రంథాలయ సంస్థలలో, మార్కెట్లలో, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ట్రెజరీ ద్వారా 0-10 పద్దు కింద వారికి కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా పెన్షనర్స్ మలిదేశ ఉద్యమంలో మాతో పాటు చేసిన ఉద్యమంలో పనిచేసిన వారు రిటైర్ అయిన వారికి కూడా వారి పెన్షన్ సమస్యలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినారు, కానీ వారికి ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వకుండా, ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఈరోజు వరకు కూడా పెన్షనర్స్కు ఎలాంటి బెనిఫిట్స్ కలగలేదు. అలాగే కాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వాళ్ళకి పెండింగ్గా ఉంది. ఇలాంటి తదితర డిమాండ్లపై ఈరోజు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా శాఖలో ఈ 2 రోజుల నుంచి ఉద్యమ బాటలో నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కార దిశలో ముందుకు చొరవ చూపి వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో ముందుకు రావాలని కోరుతున్నాం. లేని ఎడల తప్పకుండా దీనిపై తదుపరి కార్యాచరణ చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంతో మా సమస్యల సాధనకు తప్పకుండా పరిష్కరించే దిశగా పోరాడతామని తెలియజేస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ చలాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు జూనియర్ సివిల్ జడ్జి దర్శత రామయ్య. స్థానిక ఎంఆర్ఓ అంజిరెడ్డి, ఎస్ఐ పరశురాములు, మున్సిపల్ చైర్మన్ తులసిరాములతో కలిసి ఆయన స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఈ చలాన్ పద్ధతిని ప్రారంభించి నేటి నుంచి పట్టణంలో ఈ చలాన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక నేటి నుంచి ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాల్ని తప్పకుండా పాటించి హెల్మెట్ వాడకం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ రైడింగ్లు చేయకూడదని ఆయన ప్రజలకు సూచించారు. ఒక ముఖ్యమైన విషయము, చాలా టూ వీలర్స్లో నంబర్ ప్లేట్లు కనపడకుండా వాటిని ఒకవైపు ఫోల్డ్ చేయడం కానీ, లేదా నెంబర్ ప్లేట్ల మీద మీ వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించకుండా దాని మీద పేర్లు కానీ డిజైన్లు కానీ రాసుకోవడం, ఇవన్నీ నంబరే లేకుండా ప్రయాణించడం, ఇవన్నీ మోటార్ చట్టం కింద నేరాలు. ఈ వైలేషన్స్ అన్నీ ఇప్పుడు నుంచి అచ్చంపేట వాళ్ళు అవి కూడా పోలీసు వాళ్ళు కానివ్వండి, అమరావతిలో కానివ్వండి పోలీసు వాళ్ళు అది కూడా ప్రత్యేకంగా డ్రైవ్స్ నిర్వహిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వస్తే మీరు ఆ విషయంలో కూడా మీరు ఫైన్ కట్టాల్సిన దుస్థితి వస్తుంది. సో మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లని కనిపించే విధంగా, స్పష్టంగా కనిపించే విధంగా
రాయించుకొని మెయింటైన్ చేయాల్సిందిగా చెప్తున్నాను. ఈ యొక్క ఈ చలాన్ సిస్టమ్ అనే దాన్ని మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఎలాగైతే ఈ చలాన్ అంటే క్యాష్లెస్, ఎక్కడైనా పోలీసులు కూడా ఈ విషయంలో ఈ చలాన్ ఇచ్చేస్తారు, కానీ మీ దగ్గర నుంచి క్యాష్ మీరు వాళ్ళు తీసుకోవడం కానీ మీరు ఇవ్వడం కానీ ఉండదు. కేవలం ఈ చలాన్ అనేది అంటే మీరు ఏదైతే వయలేషన్ చేశారో ఆ వయలేషన్ అనే దానికి సంబంధించి చలాన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని 7 days లోపల ఎక్కడైనా నెట్ బ్యాంకింగ్లో కట్టుకోవచ్చు, లేదా మీ సేవలో కానీ ఈ సేవలో కానీ కట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి అనేది లేకుండా ప్రజలు క్యాష్ పోలీసులకు ఇవ్వడం కానీ పోలీసు దగ్గర వాళ్ళు తీసుకోవడం కానీ ఇటువంటి ఏం లేకుండా ట్రాన్సాక్షన్ లేకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈ కరప్షన్ విషయంలో అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ఈ యొక్క ఈ చలాన్లు పడకుండా అందరూ కూడా ఒక వెహికల్ నడపాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి, బైక్ అయితే. తర్వాత వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకొని, ముఖ్యంగా ఈ యొక్క మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో దాదాపు ప్రతి సంవత్సరం 700 members దే ఆర్ లాసింగ్ దేర్ లైఫ్స్. కాబట్టి ముఖ్యంగా వారు ఈ తాగి బండి వాహనం నడిపే వాళ్ళు అయితేనేమి, లేదా సరిగ్గా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలు నడిపి ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, దానికోసం ఈ యొక్క దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజలు ప్రమాదం లేని భద్రతటువంటి సురక్షితమైన ప్రయాణం కలిగించి ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశము. ఎట్ ది సేమ్ టైం ప్రజల యొక్క లైఫ్ను కూడా సేవ్ చేయాలనేది మా పోలీసు వారి యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ చలాన్ గురించి అందరూ తెలుసుకొని వారు వాహనం నడిపేటప్పుడు రోడ్డు మీద ఇచ్చినప్పుడు మన యొక్క రక్షణ అనేది మన దగ్గరలోనే కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ చేయడానికి ఖచ్చితంగా ప్రాథమికంగా అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కన్సర్న్ డాక్యుమెంట్స్ పెట్టుకొని రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు రక్షణ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎదురు వాటి కూడా వాళ్ళకు రక్షణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క ఈ చలాన్ను మనము సక్సెస్ఫుల్ చేయడానికి అచ్చంపేట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని మా యొక్క పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో డిజిటల్ వెదర్ డిస్ప్లే బోర్డుల్ని ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రావుత్. ఉమ్మడి జిల్లాలో 2వ రోజు ఉధృతంగా కొనసాగిన కార్మికుల సమ్మె. డిమాండ్ల సాధన కోసం పాలమూరులో ఎర్ర జెండాల కవాతు. దౌలతాబాద్ లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం. తెలియని ఆచూకీ, ఆందోళనలో కుటుంబ సభ్యులు. ముగిసిన మొదటి విడత గ్రామ పంచాయతీ నామినేషన్ల పర్వం. వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.